రాఘవేంద్రరావు గారి దగ్గర పడ్డారో ఆల్మోస్ట్ ఇంకా 10 ఇయర్స్‌లో అసలు సినిమా ఫార్మేట్ ఏదైతే ఉందో అది మీకు వచ్చేసి ఉంటుంది ఇంకా మొత్తం. ఇది కమర్షియల్‌గా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఆయన శిష్యుల్లో ద బెస్ట్ చెప్పుకునే వాళ్ళలో ఒక నలుగురు, ఐదుగురు చెప్పుకునే వాళ్ళు మీరు నో డౌట్. ఆయన ఒక గ్రేట్ డైరెక్టర్. అన్నీ నాకు 'జ్యోతి', 'ప్రేమలేఖలు', 'ఆమె కథ' ఆ సినిమాలు తీసిన ఆయన 'అడవి రాముడు', 'వేటగాడు', 'కొండవీటి సింహం' అంటే కమర్షియల్ హిట్స్కి పీక్ ఆ సినిమాలు రామారావు గారితో. అట్లాగే అందరు హీరోలతో ఎక్స్ట్రాడినరీ హిట్స్ కదా. అవును. అట్లా ఆయనకి తెలియదంటే ఏమి లేదు. అసలు ఒక డైనమిక్ షాట్ పెట్టడం అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా పెట్టాలో రాఘవేంద్రరావు గారి దగ్గర చూడాలి. తర్వాత 'ఆరేసుకోబోయి పారేసుకో' లాంటి ఎక్స్ట్రాడినరీ సాంగ్, మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ ఆయనకి. 'ఆరేసుకోబోయి పారేసుకో' లాంటి పాట డ్యాన్స్ మాస్టర్ ఉన్నా సరే షాట్ ఈయనే పెడతాడు. చాలామంది డ్యాన్స్ మాస్టర్లకి వదిలేసేస్తూ ఉంటారు డైరెక్టర్లకి. షాట్ ఆయనే పెడతాడు. తర్వాత ఆ పాటని ఎన్టీ రామారావు గారు జయప్రద గారితో ముదుమలై ఫారెస్ట్లో 2 రోజులు పిక్చరైజేషన్. అంత స్పీడ్ అన్నమాట. రామారావు గారు జయప్రద గారిని పెట్టుకొని సలీం మాస్టర్ 2 రోజులు ఆ పాట తీస్తే ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిపోయింది. 'ఆరేసుకోబోయి పారేసుకో'. అట్లా ఆ వేటగాడిలో కూడా 'ఆకుచాటు పిందె దడిసే' అట్లా సాంగ్స్ చేసే మనిషి ఆయన. ఎన్టీ రామారావు గారితో 'జస్టిస్ సోదరులో' ఒక పైప్ పెట్టుకొని ధర్మానికి న్యాయానికి అని అంటే ఆ ట్రాలీ షాట్లు, ఆ క్రేన్ షాట్లు, రామారావు గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆ పైప్ పెట్టుకొని ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని దానికి తగ్గట్టు రాఘవేంద్రరావు గారు ఆ షాట్లు అంటే ఆ మూమెంట్లోనే ఉంటుంది. అంత అద్భుతంగా తీసే డైరెక్టర్. అలాగే సెంటిమెంట్ సాంగ్ 'కొండవీటి సింహంలో' భార్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా రామారావు గారు. అది అన్నీ తెలుసు ఆయనకి. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారు 'అడవి రాముడులో' కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని రామారావు గారికి రకరకాల గెటప్లు, రాముడు, సీతారామరాజు గారు అట్లా వేసి తీశారు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన లెజెండ్. అట్లాగే హీరోయిన్ని అందంగా చూపెట్టాలంటే, సాంగ్ను ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజ్ చేయాలంటే రాఘవేంద్రరావు గారు. గోపీచంద్ గారిది ఎందుకు లేట్ అవ్వాల్సి వచ్చింది సార్? ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ వరకు ఆ గ్యాప్ త్వరగానే అయిపోయింది. ముందే అయిపోయింది. మాకు పెద్ద బ్యాక్ బోన్ పివిపి గారు, పెద్ద ఫైనాన్సర్ కదా. రైట్. ఆయన మహానుభావుడు ఆ సినిమాకి ₹1 ఇంట్రెస్ట్, ఫైనాన్సర్లు అంటే ఎవరైనా డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొని ఫైనాన్స్ చేస్తారు. ఆయన ఏంటో ఆ ప్రేమ, లేకపోతే ప్రొడ్యూసర్ మీద ఉన్న ఇష్టమా, లేకపోతే ఆయనకి చెప్పిన మనుషుల వల్ల ₹1 ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఆ సినిమాకి మొత్తం ఫైనాన్స్ చేశారు. ఓకే. అంత అయిపోయింది కూడా ఆల్మోస్ట్ త్వరగానే. 2 సార్లు ఆగిపోయింది ఏంటో. అదే కెరియర్లో, మీ కెరియర్లో ఇదేనండి ఇంకేమన్నా ఉందా? అంటే ఈ బ్రేక్స్ రావటం, బ్రేక్స్ వచ్చి ఈ బ్రేక్స్ ఇదే ఆగిపోయి మళ్ళా స్టార్ట్ అయింది. ఇంకొక ఆయన వచ్చారు, ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. ఆయన కొంత ఇన్వెస్ట్ చేశారు. ఫైనల్గా అయిపోయింది. పివిపి గారు టేకప్ చేసి మొత్తం అయిపోయి రిలీజ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చేసాం. ఇంకొక 1 అవర్లో షో పడుద్దనంగా ఎవరో చెన్నై నుంచి స్టే తెచ్చారు. మా ప్రొడ్యూసర్ తమిళ్లో 4 సినిమాలు తీశారు. ఓకే. ప్రొడ్యూసర్ ఏమో రమేష్ గారు ఆయన, ఫైనాన్స్ వచ్చి పివిపి గారు. అట్లా ఎక్కడ ఏంది మాకు తెలియదు అసలు. ఏదున్నా పివిపి గారు ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ వచ్చి మాట్లాడుకుంటారు, సెటిల్స్. పివిపి గారి సినిమాలు కూడా ఏది ఆగదు. ఎక్కడ ఏం జరిగిందో కానీ వాళ్ళు వచ్చి కూర్చొని డబ్బులు తీసుకోవటం కాకుండా ఆ స్టే తెచ్చేటప్పటికి 1 అవర్లో షో పడాల్సింది ఆగిపోయి అట్టట్ట లేట్ అయ్యి ఆయన కోపం వచ్చింది పివిపి గారికి. నేను ఇంత చేస్తే నేను హ్యాండిల్ చేస్తున్న సినిమా ఆగిపోవటం, స్టే రావటం అని ఆయన బాగా కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి పక్కన పెట్టేశారు. మళ్ళీ మా రమేష్ ప్రొడ్యూసర్ ఆయన ఏదో చేసుకొని ఫైనల్గా 3 ఇయర్స్ తర్వాతే రిలీజ్ అయింది. కరెక్ట్గా కోవిడ్ ఫినిషింగ్లో ఏదో రిలీజ్ అయింది. ఓకే. తర్వాత ఇంకా ఓటీటీలో ఆడింది. ఓకే. రాజశేఖర్ గారి మూవీ కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
కానీ ఎక్కడో అంచనాలు. రీమేక్ సర్రే మ్మ్. హిందీ రీమేక్. అండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సేమ్ అంతే అయిపోయింది. మ్మ్. రవణది కూడా సేమ్, అవునవును, అది కూడా. అదో ఒకటి సేమ్. అదే ఆ, ఎక్కడో ఆ హీరోలో చూసుకున్నప్పుడు మ్మ్. మిగతా వాళ్ళందరికీ మంచి హిట్స్ పడ్డాయి. ఆయన రాజశేఖర్ గారికి నేను 2 చేసా కానీ 2 కుదరదు. అదే అదే. సుబ్రహ్మణ్య గారును శశిభూషణ్ గారు ప్రొడ్యూసర్స్. ఆ, ఆ. అది వస్తలాళ్ళ. మ్మ్. నాకు సర్రు, స్ట్రీట్ ఫైటరు, రవెన్న ఇవి బాగా. మ్మ్. మా- స్ట్రీట్ ఫైటర్ ఎందుకు సార్? అది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నారా మీరు? మ్మ్. ఈ ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసరు, మ్మ్. విజయశాంతి అప్పుడే కొంచెం బాగా మాది మ్మ్. హీరోయిజం, ఫైట్స్. అవును. అట్లా. అంటే సబ్జెక్టే. మీరు మీరు ఆ టైప్ చేయలే అప్పటి వరకు. అవును. ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రాజుగారి కోసం చేయాల్సి వచ్చిందా? ఆ ఇద్దరం అనుకోని చేసిందే. ఆ, అప్పటికే ఆయన ఆ అమ్మాయితో పోలీస్ లాకప్పు ఇవన్నీ చేసేడు బాగానే కుదిరినాయి. ఓ ఆ ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో విజయశాంతి అప్పటికి బాగా మంచి ఇదిలో ఉంది ఆమె. మ్మ్, మ్మ్. మెయిన్ కర్తవ్యం నుంచి, ఓకే. కర్తవ్యం తమిళ్ మార్కెట్, మ్మ్. ఈయన కూడా పోలీస్ లాకప్ చేశాడు. ఇంకొకటి కూడా ఒకటే చేశాడేమో మరి, మ్మ్. పోలీస్ శత్రువు, పోలీస్ లాకప్. తర్వాత ఇది కూడా మెయిన్ ఆమె మీద హీరో ఉన్నా కానీ ఈ ఫైట్లు అంతా ఈమె మీదే ఉండేది. మ్మ్. మ్మ్. ఎప్పుడైనా సక్సెస్ ఫెయిల్యూర్ తేడా సబ్జెక్ట్.